అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్ లో బోరాన్ ధాతు లోపం సవరణ, లేయర్ కోళ్ల పెంపకంలో వివిధ దశల్లో పాటించాల్సిన మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. బహువార్షిక పంటగా చెలామణి అవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్. ఆంధ్రలోని కోస్తా తీర ప్రాంతాల్లోనూ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం ఎక్కువ. ఆయిల్ పామ్ సాగులో ప్రధానమైనది ఎరువుల యాజమాన్యం. స్థూల సూక్ష్మ పోషకాలను సకాలంలో సమగ్రంగా అందించినప్పుడే చెట్ల పెరుగుదల బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బోరాన్ ధాతులోపంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆయిల్ పామ్లో బోరాన్ ధాతులోప లక్షణాలు సవరణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత నుంచి తెలుసుకుందాం. ఆయిల్ పామ్ తోటల్లో సూక్ష్మ ధాతువు లోపము బోరాన్ యొక్క వివరాలు మనం తెలుసుకున్నాము. వాటి యాజమాన్యము, లోప లక్షణాలు ఎలా ఉంటాయో అనేది వివరాలు చూసినట్లయితే, బోరాన్ లోపము ఎందుకు వస్తుందో ముందు మనము గమనించినట్లయితే, ఈ pH అనేది టెస్ట్ చేయించుకున్నట్లయితే అది ఎసిడిక్ కండిషన్లో ఉండి <5, 4, <6 వరకు ఉన్నా, లేదు అంటే ఆల్కలైన్ కండిషన్లో <7.5 ఉన్ని పరిస్థితుల్లో మాత్రము మనకి ఎక్కువగా ఈ బోరాన్ లోపం అనేది కనిపించడం జరుగుతుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ బోరాన్ లోపం అనేది తేలిక భూముల్లో చాలా వరకు అధికంగా కనిపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లీచింగ్ లాసెస్. అధిక వర్షం పడినప్పుడు అది భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోయి మొక్కకు అందుబాటులో లేక ఈ లోపలక్షణం రావడము జరుగుతుంది. ఇక మూడో కారణంకు వచ్చేటట్టయితే, అధిక మోతాదులో మనం నత్రజని అందించినప్పుడు, భాస్వరం అందించినప్పుడు, అదేవిధంగా భూమిలో ఎక్కువ శాతము కాల్షియం ఉన్నప్పుడు ఈ బోరాన్ లోపం అనేది మొక్కల్లో రావటం అనేది జరుగుతుంది. ఐదో లక్షణము ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఫర్టిలైజర్ అప్లికేషన్. ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు వాళ్ళకి అందులో నత్రజని శాతము, భాస్వరం శాతము, పొటాషు అనేది వివరాలు పూర్తిగా తెలియకుండా ఈ మోతాదుల బస్తాలు చప్పున వేయటం వల్ల మనకి ఈ ఇంబ్యాలెన్స్ అనేది రావటం జరుగుతుంది. అయితే అసలు ఈ 4 కారణాలు మనం చూసుకున్నట్లయితే, మనకు తేలిక భూములు అయితే ముఖ్యంగా ఈ ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనము చాలా తక్కువగా ఉన్న నేలల్లో మాత్రము అధికంగా ఈ బోరాను లోపం అనేది కనపడడం జరుగుతుంది. అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా చిన్న మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది చాలా వరకు కుంటుపడిపోతుంది. సెకండరీ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వకుండా దగ్గరగా ఉండిపోవడం వల్ల మొక్క ఇతర పోషక పదార్థాలు కూడా తీసుకోవడం జరగదు. అయితే ఈ బోరాను ఫాస్ఫరాన్కి ఉన్న రిలేషన్ చూసుకున్నట్లయితే, మనం భాస్వరం తక్కువ అయినప్పుడు ఈ వేరు వ్యవస్థ సరిగ్గా డెవలప్ అవ్వదు. అలానే
భాస్వరం ఎక్కువ అయినప్పుడు ఈ బోరాన్ ఫిక్సేషన్ అనేది జరిగిపోతుంది. ఈ రెండోట్లని మనం అందుబాటులోకి తీసుకురావాలి అంటే నీరు అందించేటప్పుడు మొక్కకి బెట్ట రాకుండా చూసుకోవడము, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఈ మురుగునీరు పోయేటట్టు చూసుకోవడము, అదేవిధంగా బోరాన్ డెఫిషియన్సీ వచ్చిన మొక్కల దగ్గర మాత్రము రేక్స్ కానీ పారలతో కానీ కొద్దిగా మొన్నంతా కదిలించి లూజ్ చేసినట్లయితే మనకి ఈ ఫాస్ఫరస్ ఫిక్సేషన్ తగ్గితే మనకు బోరాన్ కూడా అందుబాటులోకి రావటము జరుగుతుంది. అయితే ఈ లోప లక్షణాలు మనం ఎలా గమనించుకోవాలి అంటే దగ్గరగా ఆకులు సరిగ్గా విచ్చుకోకుండా గిడసబారిపోవడం జరుగుతుంది. వేరు వ్యవస్థ పెరగకపోవడం వల్ల దాని పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఇంకా బాగా ఎక్కువగా విపరీతంగా లోప లక్షణం కనిపించినప్పుడు మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. పెద్ద మొక్కలకు వచ్చేసరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన మొక్కలకు వచ్చేసరికి ఈ లోప లక్షణాలన్నీ మనకి ఫస్ట్ ఆకుల్లో చూసుకున్నట్లయితే ఆకులు ముడుచుకుపోవడము, ఆకులు దగ్గరగా అయిపోవడము, ఆకులు చిన్నగా అయిపోవడము, ఇంకా ఎక్కువగా లోపం ఉన్నప్పుడైతే మనకి ఈ మొవ్వు భాగంలో వచ్చే కొత్త ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులన్నీ కూడా మనకి సరిగ్గా విచ్చుకోవు. విచ్చుకున్నప్పటికీ కూడా మనకి ఈ కొడవల ఆకారంలో కంకులు వచ్చినట్టుగా కంకులు రావటము చుట్టుపోవడం జరుగుతుంది. రెండో దశలో ఈ బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఈ పూత మీద పడటం జరుగుతుంది. ఈ పూత మీద పడినప్పుడు ఈ పోలన్ ట్యూబ్ డెవలప్మెంట్ కానీ పోలన్ జర్మినేషన్ కానీ జరగకపోవడం వల్ల పరాగ సంపర్కం అనేది చాలా తక్కువగా జరిగి సరిగ్గా పండ్లు ఏర్పడకుండా దగ్గర 500-600 పండ్లు ఏర్పడము, గెల సైజు కూడా చాలా చిన్నగా అయిపోవడము జరుగుతూ ఉంటుంది. గెల పెరుగుదల కూడా చాలా వరకు కూడా కృషించిపోయినట్టు మనకి ఉంటుంది. దీన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే బాగా ఇసుక భూముల్లో మనము యాజమాన్యం చేపట్టినట్టయితే సేంద్రీయ కార్బనం అనేది పశువుల ఎరువుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంచుమించుగా 50 నుంచి 100 కేజీల వరకు కూడా ఒక పెద్ద మొక్కకు అందించుకోవాలి. అదే చిన్న మొక్క అయితే 20 నుంచి 30 కిలోల వరకు అందించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఈ బోరాన్ లోప లక్షణాన్ని మీరు నియంత్రించడం జరుగుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చుకున్నట్లయితే మీరు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు సిఫార్సు ఉన్నింది. 50 గ్రాములు అనేది ఫస్ట్ 3 సంవత్సరాలు చిన్న మొక్కలకి, 100 గ్రాములు అనేది 4 సంవత్సరాలు పైబడిన తోటలకి మనకి 100 గ్రాములు ఒక మొక్కకి 1 సంవత్సరానికి మనం అందించుకోవాలి. మంచిగా ఆరోగ్యంగా ఉన్న తోటలకైతే 2 సార్లు అందించాలని చెప్తాము. బోరాన్ లోప లక్షణము చలికాలంలో అధికంగా రావడం జరుగుతుంది. చలికాలంలో బోరాన్ అప్టేక్ అనేది జరగదు. అదేవిధంగా బాగా ఎండాకాలంలో ఒకవేళ నీరు తక్కువైనా బెట్ట ఏర్పడినా ఈ బోరాన్ లోప లక్షణం వస్తుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడి 10-15 రోజులు హెవీ డౌన్ పోర్ వర్షం పడినప్పుడు కూడా హెవీ లీచింగ్ లాసెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం గమనించుకుంటూ ఈ పరిస్థితులను గమనించుకుంటూ మనము భూమిలో వేసుకోవాలి. ముఖ్యంగా ఈ లోపాలు కనిపించిన మొక్కలకు మాత్రము మనము అదే సిఫార్సుని 50% పెంచుకుని 100 గ్రాములు ఒక మొక్కకైతే 150 గ్రాములు ఒక మొక్క చొప్పున 2 దఫాలు కాకుండా 4 దఫాలుగా విభజించుకుని 150 గ్రాములని మనకి మొక్కలో బాగా పాదు చేసుకుని భూమిని కదిలించుకుని భాస్వరం కూడా అందుబాటులోకి రావడానికి ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా లాంటివి పశువుల ఎరువులో వేసుకుని అప్లై చేసుకుని ఈ బోరాన్ అప్లై చేసినట్లయితే మనకి చక్కగా బోరాన్ అందుబాటులోకి వచ్చి ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ నత్రజని కాల్షియము ఇంబ్యాలెన్స్ అధికంగా వేయటము కానీ చేసినప్పుడు కూడా మనకి ఈ సమస్య జరుగుతుంది. అందుకని నత్రజని శాతం మాత్రము కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు లెక్క కట్టుకుని దానికి కావాల్సిన 1200 గ్రాముల నత్రజని మాత్రమే వేయాలి. ఇకపోతే కాల్షియము సున్నము ఎక్కువగా ఉన్న నీరు కానీ సున్నము ఎక్కువగా ఉన్న నేలల్లో కానీ ఈ బోరాన్ లోపము ఎక్కువ కనిపించడం జరుగుతుంది. చిన్న మొక్కల్లో బోరాన్ లోపం కనిపించినప్పుడు మనకి వేరు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిని ఉంటుంది. కాబట్టి ఆకులకి బొరాక్స్ అనే మందు సాల్యుబోర్ రూపంలో 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల చలికాలంలో ఒక 2 సార్లు ఎండాకాలంలో ఒక 2 సార్లు మనం చేసుకున్నట్లయితే
మనకి ఈ చిన్న మొక్కల్లో బోరాన్ లోపాన్ని నివారించుకోవడం జరుగుతుంది. పెద్ద మొక్కల్లో అయితే మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పశువుల ఎరువులు ఎక్కువగా వేసుకుని నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసుకుని ఫర్టిలైజర్ యాజమాన్యం ఏదైతే ఎరువులు సిఫార్సు మేరకి మోతాదులో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ బోరాన్ లోపలక్షణాన్ని మనం ఆ సమస్యని అధిగమించి మనకి ఆయిల్ పామ్ తోటల్లో అధిక దిగుబడుల్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కల్తీకి వీలు కాని సంపూర్ణ ఆహారం కోడిగుడ్డు. జాతీయ పౌష్టికాహార సంస్థ గుర్తించిన ఆహార పదార్థాల్లో కోడిగుడ్డుదే ప్రథమ స్థానం. పెరిగే పిల్లలకు ఇది మంచి పౌష్టికాహారం కాబట్టే రోజుకో గుడ్డుతో ఆరోగ్యం దరిచేరు అన్న నానుడి వ్యవహారంలోకి వచ్చింది. గ్రుడ్డులో మనిషికి కావాల్సిన మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పెంపకాన్ని భారీ పెట్టుబడులతో రైతులు చేపడుతుంటారు. అయితే యాజమాన్యంలో ఏమరపాటుగా ఉన్నా, వేసవి తాపం ఎక్కువగా ఉన్నా, పోషణ, ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేసినా గ్రుడ్ల ఉత్పాదకత తగ్గి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల లేయర్ కోళ్ల పెంపకంలో అడుగడుగునా మెలకువలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. దేశవాళీ కోళ్లలో గ్రుడ్ల ఉత్పత్తి తక్కువ. అందుచేత గ్రుడ్ల దిగుబడి పెంచేందుకు విదేశీ జాతులు మరియు వాటి నుండి వచ్చిన సంకర రకాలను వాణిజ్య పంథాలో పెంపకం చేస్తున్నారు. వాణిజ్య శైలిలో పెంచే లేయర్ కోళ్లలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. వీటితో పాటు ఈవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్సు, డీలర్స్, సేవర్ ముఖ్యమైనవి. ఈ సంకరజాతి లేయర్ కోళ్లను మంచి యాజమాన్య పద్ధతులతో పెంపకం చేస్తే ఏడాదికి 290 నుంచి 320 వరకు గ్రుడ్లు పెడతాయి. కోళ్ల పెంపకంలో ముఖ్యమైనది షెడ్ నిర్మాణం. షెడ్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి మంచినీటి వసతి, విద్యుత్ శక్తి సరఫరా నిరంతరాయంగా ఉండాలి. మార్కెట్కు సమీపంలో ఉండాలి. షెడ్ ఎత్తులో ఉంటే గాలి ప్రసరణ బాగుండి మురుగునీరు నిలబదు. షెడ్ నిర్మాణం అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండాలి. ఎలుకలకు ఆవాసం కాకూడదు. కోళ్లను దశలవారీగా అంటే పిల్లలను, పెరిగే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్లను వేర్వేరుగా షెడ్లలో ఉంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుంచి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉంచవచ్చు. షెడ్డు పక్కగోడలు అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప జాలీని అమర్చాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండాలి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది. ఎండ పడకుండా ఉండేందుకు షెడ్డును తూర్పు, పడమర దిశగా నిర్మించుకోవాలి. గ్రుడ్ల కోళ్ల పెంపకానికి కేజ్ పద్ధతి అనువుగా ఉంటుంది. కేజ్ విధానం ఎత్తుగా ఉండి రెట్ట నేలమీద పడేందుకు అనువుగా ఉంటుంది. ఈగల బెడద, దుర్వాసనలను అరికడుతుంది. కోడిపిల్లల్ని షెడ్లోకి తీసుకురావడానికి 10 రోజులు ముందుగానే షెడ్డులోని బూజు, దుమ్మును శుభ్రపరిచి గోడలకు సున్నం వెయ్యాలి. వీలైనంతవరకు 1 రోజు వయస్సున్న పిల్లలతో పరిశ్రమను ప్రారంభించటం మంచిది. పుట్టినప్పటినుంచి 8 వారాల వయస్సు వచ్చే వరకు పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో దాదాపు 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల కోసం అవుతుంది. ఈ దశలో కోడిపిల్లలు సున్నితంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని చక్కగా పెరిగి అధిక గుడ్లను పెడతాయి. బ్రూడర్లు, మేత తొట్లు, నీటి తొట్లను కడిగి సూచించిన క్రిమి సంహారక మందులతో శుభ్రపరచాలి. వరి పొట్టును 3 అంగుళాల మందంతో పరచాలి. లిట్టర్పై కాగితాలు పరిచి మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లుకోవాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తులో వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి. కోడిపిల్లల తొలిదశలో బాహ్య ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకునేందుకుగాను కృత్రిమంగా వేడినందిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాల వరకు బ్రూడింగ్ అవసరముంటుంది.
బ్రూడర్ కింద వేడిని కోడిపిల్లల వయస్సును బట్టి క్రమంగా 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 70 నుంచి 70 ఫారెన్హీట్కు తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి. అదే తక్కువ అయితే పిల్లలన్నీ గుంపుగా చేరతాయి. దీన్ని అనుసరించి వేడి తగ్గించటమో లేదా పెంచడమో చెయ్యాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 250 నుంచి 300 పిల్లల వరకు పెంచుకోవచ్చు. ప్రతి బ్రూడర్ కింద 3 నుంచి 4 నీటి తొట్లు అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరిచి కొత్త నీటితో నింపాలి. రాత్రంతా లైట్లు ఉండేలా చూడాలి. పిల్లలకు మొదటి 7 నుంచి 10 రోజుల మధ్య డీబీకర్ సహాయంతో ముక్కును కత్తిరించాలి. దీనివల్ల పిల్లలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం, మేతను పక్కకు తోసేయటాన్ని అరికట్టవచ్చు. పుట్టినరోజునే హ్యాచరీలలో మారెక్స్ రోగానికి టీకా వేస్తారు. తర్వాత కొక్కెర, గంబోరా, మసూచి రోగాలకు టీకాలు వేయించాలి. రక్తపారుడు రాకుండా మేతలో కాక్సీడియోస్టాట్ మందులు కలపాలి. కోళ్లు 9 నుంచి 20 వారాల వయస్సులో ఉన్నప్పుడు పెరిగే వయస్సు లేదా గ్రోయర్స్ అంటారు. ఈ దశలో కోళ్లను ప్రత్యేకంగా షెడ్లో కాని లేదా చిన్నపిల్లల్ని ఉంచిన షెడ్లో కాని పెంచవచ్చు. ఈ దశలో ప్రతి కోడిపిల్లకు 1 నుంచి 1.5 చదరపు అడుగుల స్థలం కావాల్సుంటుంది. కోడిపిల్లలు 12 నుంచి 16 వారాల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ముక్కులను మరొకసారి కత్తిరించాలి. ఈ వయస్సులో నాసిరకపు పిల్లల్ని వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రెండవసారి కొక్కెర తెగులుకు, మసూచికి బూస్టర్ డోస్ టీకాలు వేయించాలి. సాధారణంగా 18 నుంచి 20 వారాల వయస్సు వచ్చేటప్పటికి కొన్ని కోళ్లు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. కాబట్టి 16-17 వారాల వయస్సులో కోళ్లను కేజ్లలోకి మార్చుకోవాలి. ఇలా చేయటం వలన కొత్త వాతావరణానికి అలవాటు పట్టానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది. 20 వారాలు దాటిన తర్వాత కోళ్లన్నీ గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టే కోళ్లను లేయర్లు అంటారు. ఈ దశలో ఏ విధమైన ప్రయాస కలగకుండా చూసుకోవడం అతి ముఖ్యం. ఈ దశలో కోళ్లకు రోజుకు 14 నుంచి 16 గంటలు వెలుతురు అవసరం. అంటే పగటి వెలుతురుతో పాటు అదనంగా 4 నుంచి 5 గంటల వెలుతురు సమయాన్ని పెంచాలి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. కాబట్టి ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి 40 వాట్ల బల్బును కాని ట్యూబ్లైట్ను కాని అమర్చాలి. ఒక్కో కోడికి కనీసం 3 నుంచి 4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం వరకు నీటి స్థలం లభించేలా చూడాలి. ఫారంలో కాని లేదా దగ్గర్లోని ఫారాల్లో కాని ఏవైనా రోగాలు ప్రబలినప్పుడు అవసరాన్ని బట్టి మందులు, టీకాలు వేయించాలి. కోళ్లు గుడ్లు పెట్టడం మొదలైన తర్వాత 1 సంవత్సరం వరకు, అంటే కోడి వయస్సు 72 వారాలు వచ్చే వరకు లాభదాయకంగా పెంచవచ్చు. అయితే వేసవికాలం కోళ్లకు గడ్డుకాలం. ఈ సమయంలో కోళ్లు మేతను తక్కువగా తీసుకుంటూ ఎక్కువ నీళ్లను తాగుతాయి. అధిక ఉష్ణోగ్రతల ధాటికి కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. పెరుగుదల మందగిస్తుంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. షెడ్డు పైకప్పు మీద గడ్డిని పరిచి నీరు చిలకరించటం, షెడ్డు చుట్టూ పట్టాలు వేలాడతీసి నీటితో తడపటం, షెడ్డులో ఫాగర్లు ఏర్పాటు వంటి జాగ్రత్త చర్యలతో కోళ్ల షెడ్ను సాధ్యమైనంత వరగా చల్లగా ఉండేట్లు చూడాలి. ఫారంలో కోళ్లు నాసిగా కనిపించినట్లయితే వాటిని ఏరివేయాలి. ఇలాంటి కోళ్లలో జుట్టు చిన్నగా, గరుగ్గా పాలిపోయుండి కటివలయం చిన్నదిగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎముకల మధ్య స్థలం ఇరుగ్గా ఉంటుంది. కడుపు భాగం గట్టిగా ఉండి ఛాతీ ఎముకకు ఉదర భాగానికి మధ్య ఇరుగ్గా ఉంటుంది. అలాంటి వాటిని తరచూ ఏరివేయడం ముఖ్యం. ఇలా అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కోళ్ల ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన కోళ్లతో పెంపకం లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించే దిశగా కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల కార్యక్రమం జరిగింది. పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్నీనో ప్రభావాలతో రైతులు ఏకపంట విధానాలకు స్వస్తి చెప్పి పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలంటూ వివరించారు. మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాలు సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ఉద్యాన విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు మరియు అఖిల భారత సమన్వయ పంటల వైవిధ్యీకరణ పథకం మోడీపురం వారి సాంకేతిక సహకారంతో కర్నూలు జిల్లాలో
వ్యవసాయ విస్తరణ అధికారులకి మరియు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి మనకి 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంటల వైవిధ్యీకరణ మీద మనము ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. రైతులు ఈ మధ్యకాలంలో మోనోక్రాపింగ్ మీద ఎక్కువగా, ఏక పంట విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాము ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కనుక ఇవ్వగలిగితే సో దట్ వాళ్ళ ద్వారా ఇంటర్న్ ఈ క్రాప్ డైవర్సిఫికేషన్, ఈ పంటల వైవిధ్యీకరణ అనేది రైతులకి సులభంగా చేరుతుంది అనే ఉద్దేశంతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు మరియు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మన ఈ కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో నిర్వహించడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా ప్రతి పంట సాగు చేయడం జరుగుతుంది. ప్రతి పంటలో సోయా చిక్కుడు, కంది, మినుము, పెసర ఇటువంటి ఈ పంటలు వాటి యొక్క లాభదాయకత గురించి, వాటి యొక్క క్రాపింగ్ ప్యాటర్న్స్ గురించి కూడా ఇక హాజరైనటువంటి ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా స్వల్పకాలిక, అధిక దిగుబడి మరియు అధిక లాభదాయకమైన పంటలైనటువంటి సోయా చిక్కుడు, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న లాంటి పంటలు కూడా కార్యక్రమం కింద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు వారు ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ క్రాప్ డైవర్సిఫికేషన్ కింద ప్రమోట్ చేయడం జరుగుతుందండి. 2 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాలు, పంటల వైవిధ్యీకరణ, నీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక తదితర అంశాలపై విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్ డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఏడీఏ భిక్షపతితో కలిసి కొనుగోళ్లు మొదలుపెట్టారు. జొన్నలు క్వింటాల్కు 3,699 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. ఎకరానికి 10 క్వింటాల చొప్పున కొనుగోలు చేస్తారని, రైతులు కేంద్రానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం, పంటల నమోదు వివరాల జిరాక్స్ ప్రతులతో రావాలని సూచించారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జొన్నలు విక్రయించుకుని రైతులు మద్దతు ధర పొందాలని కోరారు. జైరాబాద్ పట్టణ కేంద్రంలోని డీసీఎంఎస్ కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రంని ప్రారంభించడం జరిగింది. క్వింటాలకు రైతుకు మద్దతు ధరగా 3,699 ఇవ్వడం జరుగుతుంది. రైతులు నాణ్యత ప్రమాణాలు 13% తేమ శాతము మరియు ఇతర గింజల శాతం 4%. ఈ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా జొన్న హైబ్రిడ్ను తీసుకుని వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జైరాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక 14,000 ఎకరాలలో జొన్న పంట ఈసారి సాగు అవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో కూడా జొన్న హైబ్రిడ్కు రేటు తక్కువగా ఉంది. మరి ఈ మద్దతు ధర 3,699ని వినియోగించుకొని నాణ్యత ప్రమాణాలను పాటించి ధాన్యంతో పాటు పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 3 డీటెయిల్స్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గరకు వచ్చేసి ఇవన్నీ సమర్పించి ఆన్లైన్ ద్వారా ఇదంతా కొనుగోలు చేయడం జరుగుతుంది. మన జైరాబాద్ నియోజకవర్గంలో 6 కేంద్రాలలో ఈ జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఒక రైతుకు ఎకరాకు 10 క్వింటాల వరకు మనము రైతు ధాన్యాన్ని కొనడం జరుగుతుంది. ధాన్యాన్ని డీసీఎంఎస్ ద్వారా కొనుక్కుంటే ఎంఎస్సి ద్వారా రేటు బాగుంది కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డీసీఎంఎస్ కానీ ఎక్కడ పాయింట్స్ ఉంటే అక్కడ తీసుకపోతే రైతులకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తీసుకుపోయి కొద్దిగా సమన్వయం పాటించి ఈ ధాన్యాన్ని మీరు కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకుపోవాలని మనవి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.